హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో ములక్కాడ ఆవకాయ. సాధారణంగా మనం ములక్కాడ ఆవకాయ పెట్టేటప్పుడు చింతపండుతో చేస్తాం. అలా కాకుండా ఈ సంవత్సరం మామిడికాయతో ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మామిడికాయ ముక్కలు ఎండబెట్టక్కర్లేదు, ములక్కాళ్ళు నూనెలో వేయించక్కర్లేదు. పచ్చడి ఒక్క గంట కష్టపడ్డామంటే ఈ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు ఖచ్చితంగా చెప్పాలి. సరే, ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. ఈ ఆవకాయకి ఆవాలు మెంతులు గుండె ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూసేద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకుని 1 కప్పు మెంతులు వేయండి. 1 కప్పు మెంతులు అయితే 3 కప్పులు ఆవాలు, ఇది కొలత. మీరు ఏ కప్పుతో అయితే మెంతులు వేస్తారో అదే కప్పుతో 3 కప్పులు ఆవాలు వేయండి. 2 కలిపి చక్కగా వేయించేసుకోండి. బాగా వేగాలి. సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా వేయించుకోండి. ఏమాత్రం హైలో పెట్టినా చేదు వచ్చేస్తుంది. కాబట్టి నిదానంగా వేయించుకోండి. మనకి ఇది వేగింది అనేది ఎలా తెలుస్తుందంటే కాస్త ఆవాలు చిటపట్లాడుతూ ఉండాలి. అలాగే ఒక్క ఆవగింజను మనం ఇలా నలిపి చూస్తే మనకి స్నఫ్ కలర్లో ఉంటే అది వేగినట్లు లెక్క. ఇప్పుడు వాటిని చల్లార్చి గుండె కొట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. ఈ పచ్చడి గురించి నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. వీటికి కొలతలతో ఎలా చేయాలంటో ఒకసారి చెప్తాను. ముందుగా మామిడికాయలకి తొక్క తీసేసుకుని దాన్ని ఒక పక్కన పెట్టేయండి. అలాగే ములక్కాళ్ళకు కూడా పైన పీచు అంతా తీసుకుంటూ ములక్కాళ్ళు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. పీచుతో ఉన్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా అయితే కొంచెం తొందరగా ఊరిపోతాయి. చక్కగా అన్నీ కలిపి రెడీ పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని తురుముకునే దాంతో కాస్త పెద్ద సైజు కన్నాలు ఉండేది వైపు ఈ మామిడికాయని తురిమేసుకోండి. మామిడికాయని తురుముకున్నా పర్లేదు, లేదా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయగలిగితే అలా ఉన్నా పర్వాలేదు. ఎలాగైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక శుభ్రమైన గిన్నె తీసుకోండి. మనం కోరుకున్న కూరు నాకు ఈ కప్పుతో 4 కప్పులు వచ్చిందనమాట. కాబట్టి ఆ 4 కప్పుల కూరని అందులో వేసేసుకోండి. 4 కప్పుల కూరకి ఆ ములక్కాళ్ళు అలా సరిపోతాయి. అవన్నీ కలిపి ఒక పెద్ద కప్పుడు వచ్చాయన్నమాట. 4 కప్పుల కూరకి 1 కప్పు కారం వేసేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వాడే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోండి. అలాగే అదే కప్పుతో కొంచెం తగ్గించి సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఆ కప్పులో సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితేనే బాగుంటుంది. బయట కొన్నదైతే ఖచ్చితంగా పాడైపోతుంది పచ్చడి. ఎందుకంటే మనం ఇంట్లో అయితే తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటాం. అలాగే అదే కప్పుతో సగం ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పల్లి ఆయిల్ కానీ నువ్వుపప్పు నూనె కానీ వేసుకోండి. ఇదంతా వేసేసుకుని ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకోండి. పచ్చడి అంతా కలుపుకున్నాక ఇంకో కప్పు నూనె పడుతుందన్నమాట. ఇప్పుడు మీకు కొలత అంతా గుర్తుంది కదా. 4 కప్పుల కూరు, 1 కప్పు కారం, కొంచెం తగ్గించి సాల్టు, అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్టు, అరకప్పు ఆవాల మెంతుల పొడి, అలాగే 1 కప్పు నూనె ముందు వేసుకుంటాం. అంతా కలిపేసుకున్నాక ఇంకొక కప్పు నూనె లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా శుభ్రంగా కలిపేసేసుకోండి. అంతా కలిపేసేసుకున్నాక ఇంకో కప్పు నూనె పోసేసి మూత పెట్టి వదిలేయండి. మొన్నాడు పొద్దున్న చక్కగా ఇందులో పోపు పెట్టేసేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి పోపు వేసేసుకుని పచ్చడంతా శుభ్రంగా కలిపేసేసుకుని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. మీకు చక్కగా నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.